వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అధికారుల జాప్యం, అన్నదాతల ఆందోళన. ధాన్యం రాసుల వద్ద మండే ఎండల్లో మలమల మాడిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. కొనుగోలు మాత్రం నత్తనడకన సాగుతోంది. అధికారులు రకరకాల గొర్రెలతో అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటనే భయం సైతం వారిని వెంటాడుతోంది. ఇంత జరుగుతున్నా పాలకులకు పట్టింపు లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు పడుతున్న కష్టాలపై మా ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సీజన్లో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది. అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపమవుతుంది. అన్నదాతల కష్టాలపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇక్కడ ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతుల పక్షాన రైతు సంఘాలు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి? తిప్పర్తి మండల కేంద్రంలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ సుమారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 3 నుంచి 4 లక్షల క్వింటాలు నిల్వ ఉన్నది. ఈ ప్రభుత్వం మిల్లర్లు, దళారులు అందరూ కలిసి రైతు నడ్డి విరిసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఈ నెల 20 రోజుల నుంచి ఇక్కడ ధాన్యం పోయడం జరిగింది. 20 లారీలకు తప్పి అంతకంటే పేమెంట్ చేయలేదు. దళారులు కుమ్మక్కై పేమెంట్లో కూడా ఎక్కువ శాతం తీసేయడం, సుమారు ఒక లారీకి వచ్చేసరికి 3-4 క్వింటాలు తాలు శాఖతో, మ్యాచర్ శాఖతోటి తీసేసి రైతుని పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే సుమారు ఈ మార్కెట్లో 50 నుంచి 60 వేల క్వింటాల ధాన్యం నిల్వ ఉన్నది. అకాల వర్షం కురిసినట్టయితే పెద్ద ఎత్తున తడిసి మళ్ళీ మ్యాచర్ రాదనే శాఖతో ఆపే కార్యక్రమం చేస్తున్నారు. టోటల్గా ఈ నల్లగొండ జిల్లాలో ఉన్నంత ఇదిగా ఎక్కడా లేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో స్టార్ట్ చేయాలి, లేటుగా స్టార్ట్ చేసారు. చేసిన తర్వాత కూడా ఈరోజు కొనే పరిస్థితి లేదు. మిల్లర్ల దగ్గర పోతే కటింగ్ కోత పెడుతున్నారు. టోటల్గా ఒక క్వింటాల్కి 2 నుంచి 300-400 తక్కువ తీసుకొని రైతును పెద్ద ఎత్తున నష్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఇక్కడ గన్ని బ్యాగులు కానీ, తార్వల్ పట్టాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, వేమెంట్ మిషన్లు కానీ సరిపడా ఎక్కడ లేవు. రైతుని ఏదో విధంగా దళార్లకు అమ్ముకునే విధంగా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు, అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ పేమెంట్ స్టార్ట్ చేసి ధాన్యం కొనుగోలు చేసినట్టయితేనే ఏం లేదు, లేకుంటే ఖచ్చితంగా రేపు రైతులతోటి వేల సంఖ్యలో పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం కూడా ఉంటుంది. అన్న చెప్పండి, రైతులు ఏం చెప్తున్నారు? అంటే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్తున్నారు? ఈరోజు గతంలో ప్రభుత్వానికి అధికారుల మధ్యన సమన్వయంగా ఉండి ఆ రోజు రైతుల పక్షాన నిరంతరం పోరాడి రైతులకు నష్టం చేయకుండా లాభం చేసే విధంగా గత 10 సంవత్సరాలుగా కొనసాగింది. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకునేది వదిలేసి వారికి కావాల్సినటువంటి ముడుపులు, మిల్లర్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి లంచాలు తీసుకొని రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ నల్లగొండ జిల్లాలో కనబడతా ఉంది. ముఖ్యంగా నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు మిల్లర్లని, అదేవిధంగా రైతులని సమన్వయం చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అనే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనపడతలేవు. ఎందుకనంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మిల్లర్ల దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ముడుపుల కారణంగానే ఈరోజు రైతాంగానికి అనుకూలంగా మాట్లాడతలేడు, మిల్లర్లకు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే ఉదాహరణ ఏంటంటే ఈ నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిల్లర్లు మొత్తం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో వాళ్ళన్ని బ్లాక్ లిస్టులో పెట్టించి ఈరోజు నకరేకల్లు, అదేవిధంగా మిరియాలు కూడా ఎక్కడెక్కడో దూరంగ ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి ధాన్యానికి ట్యాగింగ్ ఇవ్వడం అంటే రైతాంగాన్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. మా పక్కనే 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మిల్లుకు ఇవ్వకుండా తీసుకుపోయి ఆదిగిరిపల్లి, తర్వాత నక్కనపల్లి, అదేవిధంగా తిపురారము ఇవ్వడం అంటే నీకు ఈ ప్రాంత ప్రజల మీద ఏ మాటి మమకారం ఉందో అవి ప్రాంత ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా
ఈ ప్రాంతంలో ఇప్పటికైనా 2-3 రోజులలో రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయకపోతే, మిల్లర్ల దగ్గర మరి మాట్లాడకపోతే ఈ రైతాంగం తరపున మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, మరి అధికారులు ఈరోజు మరి మీరు ఎప్పుడైతే మరి సీడు కొనేటప్పుడు రైతులకు నాణ్యమైన సీడు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు మీరే కదా మ్యాచర్ చూస్తున్నది. ఆ రోజు రైతుల కోసం మాట్లాడకుండా ఈ రోజులకు రైతులకు వ్యతిరేకంగా మీ దాంట్లో తాలు ఉంది, మీరు తాలు పడితేనే మిల్లర్లు కొంటారని రైతుల మీద ఎందుకు ఒత్తిడి చేస్తూ ఉన్నారు? ఆ రోజు మరి డీలర్ల మీద కానీ, అదేవిధంగా ఆ రోజు మరి ఆ కంపెనీల మీద, సీడ్ కంపెనీల మీద మీరు ఎందుకు ఆ రకమైన చర్యలు తీసుకోవడం లేదు? ఆ రోజు కనుక తీసుకుంటే ఈరోజు అదైతే వచ్చే పరిస్థితి కాదు కదా. ఏదైతే ఏ చెట్టు ఒకటి పెడితే ఇత్తు ఒకటి మెలదు, ఇచ్చినటువంటి ఏ గింజలు మీరు ఇస్తారో అదే గింజలు ఈరోజు మరి పొలంలో రైతులు పండిస్తున్నారు తప్ప వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చే కాదు. ఇంకో రకంగా మరి మిల్లర్లను కానీ ఈ జనాలను మోసం చేసే విధంగా రైతు ఆ పని చేయడు. రైతుకు మోసం చేసే దగ్గరనే మీరు అరికట్టని పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈరోజు రైతాంగాన్ని మరి ఎందుకు మీ రకంగా ఒత్తిడి చేస్తున్నారు? దయచేసి అధికారులు, అధికార యంత్రాంగం ఇప్పటికైనా మిల్లర్ల మీద మరి దయచేసి మిల్లర్లను ఒత్తిడి చేసి అన్లోడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేయాలని చెప్తాను. 64% మీరు ఏదైతే సివిల్ సప్లై అధికారుల దగ్గర చేసుకున్న ఒప్పందం ప్రకారం మిల్లర్లకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. 64% తక్కువ వస్తే రైతాంగాన్ని ఒప్పించి మీరు కట్టింగ్ పెట్టండి అదే స్థాయిలో. కానీ 64% పైన వచ్చినటువంటి ఏ ఒక్క రైతుది కూడా గింజ కూడా కట్ చేయకుండా రైతాంగానికి పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఉదాహరణకు దుప్పలపల్లి మిల్లు, రైస్ మిల్లు 68, 69 వచ్చినా కూడా కింటాకు 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తున్నాడు. 64% కంటే ఎక్కువ ఉంటే కట్ చేయొద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఈరోజు మరి 69% వచ్చినా కూడా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. అంటే అందులో పోయేటువంటి కట్టింగ్, అందులో పోయేటువంటి మరి కట్టింగ్ అయ్యేటువంటి ధాన్యం నీకెంత, అధికార పార్టీ నాయకులకు ఎంత ఇస్తారో మిల్లర్లు చెప్పాలి కోరుతాను. దయచేసి ఇమ్మీడియట్గా దుప్పలపల్లి మిల్లు మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, ఆ మిల్లు మీద సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో ఇది చెప్పుకోవచ్చు, ధాన్యం పండించినటువంటి రైతు కష్టాలు నష్టాలను ఎదుర్కొంటుంటే వారి కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ మిల్లర్లు, దళారులు జేబులు నింపుకుంటున్నారనేటువంటి అభిప్రాయాన్ని అయితే కొంతమంది వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి ఏదైతే మిల్లర్లకు, దళారులకు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కొమ్ము కాస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అత్యధిక వరి ధాన్యం పండించడంలో తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా 2వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల తీరు ఏ విధంగా ఉందంటే నత్తకు నడక నేర్పిన సామెతను అయితే తలపిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వరి కోతల సీజన్ ఈసారి మార్చిలోనే సాగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం అయితే జాప్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే అన్నదాతలు అరిగోస పడతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం తిప్పర్తి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. చాలా రోజుల నుంచి ఇక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కాకపోవడంతో ఇక్కడ రైతులు అయితే నిరీక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎన్ని రోజులు అవుతుంది నా ధాన్యం తీసుకొచ్చి? నేను తెచ్చి 15 రోజులు 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. మ్యాచర్ తీసిర్రు, ఎగబోస్తేనే కాటా పెడతాం, లేకపోతే పెట్టాం, లేకపోతే 3-4 కిలోలు తీస్తాం క్వింటల్కు. అట్లయితే సూర్యుని, లేకపోతే లేదు, లేకపోతే ఇక అట్లనే ఉంచుతారు. బస్తాలు లేవు అంటారు, పోయిన బస్తాలకు ఇబ్బంది, లారీలు దిగుతలేవు. 3 కిలోలు 4 కిలోలు క్వింటల్కు కట్టింగ్ చేస్తేనే మేము దింపుతాం, లేకపోతే ఎగబట్టు, లేకపోతే అట్నే ఉంచుతాం. ఇది ఏంది మా పరిస్థితి ఏంది? 20 రోజులు అంది ఇట్లా అంటే మమ్మల్ని ఏం చేయమంటే కట్టింగ్ పెడితేనే ఎత్తాం, లేకపోతే ఎత్తాం. అది ఆ పరిస్థితి. మిల్లుల కాడిపోతే వాడు అధ్వానంగా చేస్తుండు. కోత కోయటం, 3 కిలోలు 4 కిలోలు సన్నాలు పండిస్తే అదో బాధ, దొడ్డు పండిస్తే ఇదో బాధ. అసలు ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంత ఎట్లా ఉందన్న పరిస్థితి? ఎన్ని రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి కూడా 20 రోజులు అవుతుంది. ఇంతవరకు కాంటాలు జరగదు. మ్యాచర్ వచ్చి చూసారు కానీ తాలు ఉందని పెడతలేరు, ఎగబట్ట అంటారు. ఎంత పంట పండించారు? మేము 15 ఎకరాలు చేస్తాను. నేను 15 ఎకరాలు చేస్తే 1000 బస్తా అవుతాయి. సరే, మద్దతు ధర ఏమన్నా వస్తున్నా? అదే సార్, తిప్పర్తి మండల కేంద్రంలో గత దాదాపు 45 రోజుల నుంచి వరి ధాన్యం వస్తుంది మార్కెట్ యార్డ్లా. వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ అని ఒక ఇబ్బంది, తాళని ఒక ఇబ్బంది, అలాగే బస్సాలు లేవని, అమాలీలు లేవని, లారీలు లేవని ఏదో ఒక సమస్య సృష్టించి కావాలని మరి ఆప్తురు ధాన్యాన్ని. రెండో విషయం ఏంటంటే వీళ్ళు మ్యాచర్ వేసిన తర్వాత కూడా గత 8 రోజుల నుంచి ధాన్యాన్ని ఎత్తట్లేరు. అలాగే అలా తాలుంది, అలా పొట్టు ఉంది, గడ్డి ఉందని కావాలని
ఎత్తట్లేదు. రెండో విషయం ఏంటంటే లారీ వాళ్ళు వచ్చినా కానీ కాంటా కానివ్వట్లేదు. లారీ వాళ్ళు బస్తాకు 100 రూపాయలని డిమాండ్ చేస్తుర్రు. వాళ్ళకి లారీ తీసుకుపోయినందుకు బస్తాకు 100 రూపాయలు కట్టియాలంట. రెండోది వీళ్ళ విషయంలో ధాన్యం ఎత్తిన ధాన్యాన కింటాకు 3 రూపాయలు, కింటాకు 3 కిలోల ధాన్యాన్ని కట్ చేస్తుర్రు. అలాగే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళది కూడా ఎత్తురు. వాళ్ళు ఎత్తేది ఎట్లా, పెద్ద రైతులు పెద్ద రైతుల కాడ పైసలు తీసుకొని మరీ ఎత్తుర్రు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ధాన్యాలు పోసిన తర్వాత ఈ రోజు వస్తుంది మ్యాచర్, ఎచ్చిన తర్వాత మీకు బరాబర్ ఎత్తుతామని గత 8 రోజుల నుంచి ఉన్న ధాన్యాన్ని కూడా ఎత్తట్లేరు వీళ్ళు. కావాలని మ్యాచర్ వచ్చినా కానీ కావాలని ధాన్యం ఎత్తట్లేరు. మొన్న కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఇంతకుముందు ఎలా ఉన్నదో అలాగనే ఎత్తండి, ఇంతకుముందు ఎట్లా తీస్తామో బస్తాకు అట్లా తీసి అలాగే ఎత్తామని చెప్పినా కానీ వీళ్ళు కావాలనే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా కావాలనే ధాన్యాన్ని ఎత్తట్లేరు. రెండో విషయము, వీళ్ళు ఎత్తిన బస్తాలను కూడా లోడింగ్కు లారీలను కానీ కనీసం లారీలను కూడా పంపించడం లేదు. లారీలు పోయిన లారీలు దింపకుండా, అన్లోడ్ చేయకుండా 10 రోజులు 5 రోజులు లారీలు అల్లనే ఉంచి వాళ్ళు డిమాండ్ చేసి డబ్బులు అడుగుతుర్రు. బస్తాకు రూపాయి కట్టమని అట్లా డిమాండ్ చేస్తుర్రు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు మేడం కూడా మ్యాచర్ చూసిన ధాన్యాలని తాళ్ళు లేకున్నా కానీ తాళ్ళు ఎగవేయాలని చెప్పి మరి వాళ్ళతో తాళ్ళు శాతాన్ని తీసేసి చెప్పి క్లీనింగ్ అని రాపిస్తారు కావాలని. పొట్టు అలా తాళ్ళు లేకున్నా కానీ తాళ్ళు ఉన్నదని చెప్పి తాళ్ళతోని వేయాలి, అలా లేకపోతే కింటాకు 4 కిలోలు అట్లా తీసేయాలని చెప్తారు. 40 కిలోల బస్తాకు 41 కిలోల 250 గ్రాములు మళ్ళీ ఎక్స్ట్రా తీసేస్తూనే ఉండరు, జోక్కుంటారు. మరి అలాగే మళ్ళీ తాళ్ళు శాతాన్ని వేరే తీస్తామని చెప్తారు కావాలని. నేను పోసి 15 రోజులు అవుతుంది, మ్యాచర్ చూసి 8-9 రోజులు అవుతుంది, ఇంతవరకు ధాన్యాన్ని మాత్రం నత్తనడకన ఎత్తుతురు కావాలని. ఇష్టానుసారంగా ఈరోజు బస్తాలేవని చెప్తారు, గత 2 రోజుల నుంచి బస్తాలేవని మాట్లాడుతారు. అక్కడ చూడండి మీరు, బస్తాలేవని మాట్లాడుతారు. నిన్న ఉన్న పాత బస్తాలను ఎత్తుకోపోయిరు. మరి కొత్త బస్తాలు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? లారీలు వచ్చినా కానీ ఉన్న 15 రోజుల కింద ఉన్న ధాన్యాన్ని ఈ రోజు ఎత్తుర్రు. గత లారీలు వస్తే 3-4 లారీలు వస్తుర్రు. అక్కడ లోడింగ్ చేయమంటే, అన్లోడ్ చేయమంటే మీ బస్తాలల్లో తాళ్ళు వచ్చిందని మాట్లాడుతున్నారు. వాళ్ళు తాళ్ళు వచ్చినా రాకున్నా ఇక్కడ కావాలని వాళ్ళు బస్తాకు కింటాలకు మోసం చేసి 4 కిలోలు 5 కిలోలు కట్ చేద్దామని చెప్తున్నారు. కానీ మీరు వచ్చినప్పుడు, మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా ఉండట్లేదు. ఇక్కడ మార్కెట్ అధికారులు ఎవ్వరు ఉండట్లేదు. వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినా కానీ, ఈ విషయాన్ని స్పందించినా కానీ, చెప్పినా కానీ వినకుండా వీళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, అధికార నిర్లక్ష్యమే ఈ పరిస్థితి కారణం అనేటువంటి అభిప్రాయాన్ని అయితే రైతులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గోనె సంచుల కొరత కావచ్చు, ఇటు తాళు శాతం పేరుతో కూడా తమను అంటే కొనుగోలులో జాప్యం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈసారి తిప్పర్తి మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, అంటే దీన్ని అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే సక్కదానాలు అనేటువంటి ధాన్యం, అంటే కళ్ళు మూసుకొని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తాలు శాతం పేరుతో కూడా ఇటు అధికారులు అయితే అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుందమ్మా ధాన్యం? 25 రోజులు అవుతుంది సార్, 25 రోజులు అవుతుంది. కాంట పెట్టుకోమంటే మొత్తం తూర్పాలు పట్టమంటారు. మంచిగా ఒడ్లు మంచిగా ఉన్నా తూర్పాలు పట్టమంటే మీ తూర్పాలు పట్టాలి, కట్ చేస్తాం 4 కిలో 3 కిలో అంటారు లారీ వాళ్ళు అని అంటారు సార్. మరి మాకైతే ఏం తెలియదు ఇక గది సంగతి. మరి ఎన్ని రోజులు అవుతుందన్న మీరు తీసుకొచ్చి ధాన్యం? నేను తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయినా కానీ మ్యాచర్ వచ్చేసి 8 రోజులు అయింది. 8 రోజులు వచ్చేసినా కానీ ఇంతవరకు లారీలు రావట్లేవు, కాంటా పెట్ట బస్తాలు లేవు అని చెప్పేస్తారు. మనం ఇంత ముందుకు నాకు 300 బస్తాలు పోయినా కానీ దాన్ని ఏం చేస్తారంటే 3 కిలోలు 4 కిలోలు కటింగ్ అంటారు. ఆ వడ్లు అంతా మంచిగా నీట్గా ఉన్నా కానీ మనకు కటింగ్ అని చెప్తారు. అదే గవర్నమెంట్, ఇంతకుముందు గవర్నమెంట్ మొలకలు నల్ల బొగ్గులైనా తీసుకున్న దాంట్లో ఒక్క కేజీ కూడా కటింగ్ అనే మాట రాకుండా ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వంలో మాత్రం సరిగా సమన్వయంగా చేయలేకపోతారు. ఈ గవర్నమెంట్ తప్పు. చెప్పే ఎటువంటి నిర్లక్ష్యం ఉంది ఇక్కడ ధాన్యం కొనుగోలులో? ఎటువంటి నిర్లక్ష్యం చూపిస్తున్నారు? ఇక్కడ ఉన్న ఇటువంటి రైతులని మోసం చేయటం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనటందుకు ఇబ్బంది పెడుతున్నారు రైతులని. ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళకు తీసుకొని పెట్టడం జరుగుతుంది. లారీ వాళ్ళు బస్తాకు రూపాయి ఇస్తేనే లోడ్ ఎత్తుకుంటూ లేదని చెప్తున్నారు. మరీ ఇబ్బందిగా ఉంది రైతులకు. ఈ అధికారులు కానీ మన కలెక్టర్ గారు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. చెప్పే ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ధాన్యం తీసుకొచ్చి? ఎటువంటి ఇబ్బందులు? 15 రోజులు అవుతుంది. ఇంతవరకు మ్యాచర్ చూస్తలేరు, బస్తాలు లేవంటారు, ఏ లేదు. మొట్టమొదటి రాసి పెట్టుకపోయారు, దాన్ని కటింగ్ చేస్తామంటారు, మొత్తుకుంటారు. నిన్న నుంచి గొడవ అవుతుంది దాంతో. ఆ గొడవతోటి ఇంతవరకు ఆగుతలేదు, బస్తాలు లేవు, ఏం లేవు, ఇప్పుడు ఏది లేదు, కటింగ్ అంటున్నారు. ఆ ధాన్యం అట్లా ఆగుతుంది. అంటే ఇప్పటివరకు ఏమైనా అధికారులు వచ్చి పర్యవేక్షణ ఏమైనా చేసిర్రా ఇప్పుడు ధాన్యానికి సంబంధించి, కొనుగోలు సంబంధించి? నిన్న తాళ్ళు పెట్టాలి, ఎగబట్టాలని నిన్న వచ్చారు, చేస్తారు. మొన్న కూడా అదే అంటారు. అగ్రికల్చర్ మేడమే చెప్తుంది,
మన్న కూడా ఎత్తుకపోయిన ధాన్యం కూడా తాలుంది అది ఉందని కటింగ్లు అని అంటున్నారు. సో మనం చూసుకోవచ్చు చాలా అంటే దాదాపు 25 నుంచి 30 రోజుల నుంచి 30 రోజుల క్రితమే ఇక్కడ ధాన్యం కొనుగోలు అంటే ధాన్యం తీసుకొచ్చినప్పటికీ కూడా కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నారనేటువంటి ఆందోళన ఇక్కడ అన్నదాతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యంపై రైతు సంఘాల నేతలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. మనతో పాటు రైతు సంఘాల నేతలు ఉన్నారు. అన్న చెప్పండి, ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చాలా రోజులైంది, కానీ ప్రారంభించిన చోట కూడా అనేక చోట్లలో ఇంకా కొనుగోలు ప్రారంభం కాలే. వాస్తవంగా కాంటాలు పెట్టడం అనేది, ఇక కాంటాలు పెట్టిన చోట లారీలని బస్తాలు లేవని అని ఒకవైపున ఈ జాప్యం జరుగుతున్నది. రెండో వైపున ఈ పెట్టినటువంటి బస్తాలు రైస్ మిల్లులలో దింపుకోకుండా వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు. 10-12% తాలు ఉంది అనే పేరుతోటి ప్రతి బస్తాకి ఒక 2 కిలోలు 3 కిలోలు తగ్గించుకొని అట్టయితే దింపుకుంటాం, లేకపోతే లేదు అని అంటున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే ఒక అధికారి సర్టిఫై చేసి పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఇదే పనిగా రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం, వాళ్ళ లాభాల కోసం రైతులు నానా అగచాట్లకు గురి చేస్తున్నారు. అందుకే ఇది తగదు. అందుకే ఇటు అధికారులు ఏమో ధాన్యం రాసుల్ని ఎగబోయాలి మళ్ళా అని తిరిగి ఎగబోసే కార్యక్రమం చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎత్తిన ధాన్యాన్ని దించుకోకుండా మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు. అంతిమంగా రైతులు ఏదో తప్పు చేస్తున్నట్టు, రైతులు తాలు తీసుకొచ్చి ఇక్కడ రాసులు పోసినట్టుగా ఈ వ్యవహారం ఉంది. ఇది చాలా అన్యాయం. రైతుల నుంచి తాలు శాతం సాకు అని లేకుంటే గోన సంచుల కొరత అని చెప్తున్నారు. ఇటు మీరు ప్రభుత్వంపై కానీ అధికారులపై కానీ ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? అయితే మేము ఇప్పటికే చెప్తున్నాం, వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, అధికార పార్టీకి చెందినటువంటి పెద్దలు కానీ జోక్యం చేసుకొని వీళ్ళందరినీ కూర్చోబెట్టి కొనుగోలు ఎందుకు ఇంత స్లో అవుతున్నది, నెమ్మదిగా జరుగుతున్నది, తర్వాత ఎందుకు రైస్ మిల్లర్లో వెంటనే ఎందుకు దించుకోవట్లేరు బస్తాలు, ఇవన్నిటిని సమీక్ష సమావేశం పెట్టి సమీక్ష చేసి వేగవంతం అయితే తప్ప ఎండలు ముదురుతున్న ఈ క్రమంలో 45 డిగ్రీలు ఇప్పటికే చేరుకుంది ఎండలు. ఈ ఎండలలో రైతులు 20 రోజులు నెల రోజుల తరబడి మార్కెట్లో ఉండాలంటే చాలా అవస్థలకు గురవుతున్నారు. ఎండబోసుకుంటేందుకు యంత్రాలు లేవు, ఎగబోయడానికి యంత్రాలు లేవు, తర్వాత స్థలం లేదు. ఏదో 1-2% ఉన్నదాన్ని ఆసరా చేసుకొని ఈ పేరుతోటి జాప్యం చేయడం వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే ప్రభుత్వ అధికారులు అట్లాగే ప్రభుత్వానికి చెందిన మంత్రులు వెంటనే జోక్యం చేసుకొని ఈ పరిస్థితిని నివారించి రైతులు ఇబ్బందులకు గురి కాకుండా అట్లాగే నష్టాలకు గురి కాకుండా ఒక పరిష్కారాన్ని చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని చొరవ చూపని పక్షంలో తప్పకుండా రైతులు అనివార్యంగా మా రోడ్ల మీదకి వస్తారు. ఇది రోడ్ల మీదకి ప్రభుత్వానికో లేదా పార్టీల వ్యవహారం కాదు. ఇది రైతులు వాళ్ళు గత్యంతరం లేని స్థితిలో రోడ్ల మీదకి వస్తారు. అందుకని ప్రభుత్వ పెద్దలు త్వరగా గుర్తించి ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించి రైతులు నష్టపోకుండా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ధాన్యం కొనుగోలు పరిశీలిస్తున్నారు కదా, అంటే రైతుల నుంచి ఏం చెప్తున్నారు? ఎటువంటి లోపాలు కనబడుతున్నాయి మీకు? రైతులు వరి వేసిన దగ్గర నుంచి మళ్ళీ కూడా అది పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్మడము కొనుగోలు చేయడంలో ఇక్కడ ఇబ్బంది, రోజు దగ్గర వేయడం చేయడం, విత్తనాలే చాలా ఉన్నది. గవర్నమెంటే అది అధికారులు సీడ్ అనేది మొత్తం తాళ వచ్చేసి మళ్ళీ తాళ అనేది దీని వీళ్ళు రైతులని మోసం చేస్తున్నారు, రైతులని ఎగబొట్టి పోయాలని కొనుగోలు చేయాలని చేస్తున్నారు. అది తప్ప రైతులు అది వాళ్ళ దగ్గరనే నిర్లక్ష్యంగా ఉందని చేసి తెలుస్తుంది. సో ఇది మొత్తానికైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి వేగం పెంచాలనేటువంటి డిమాండ్ను రైతు సంఘాల నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లేని ఏడల ఆందోళన అన్నదాతల నుంచి ఆందోళన తప్పదనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి నెల రోజులుగా కూడా అన్నదాతలు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఓవైపు ఎండల్లో మలమల మాడిపోతున్నటువంటి అన్నదాతల పరిస్థితి, ఇంకోవైపు ఎక్కడ వర్షం వస్తుందో తమ ధాన్యం తడిసిపోతుందో అనేటువంటి ఆవేదనతో కూడా ధాన్యం రాశుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు కొంతమంది అన్నదాతలు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? మాకు ఇబ్బందులు పోయిన వానకాలమే మేము ఇబ్బందులు పడ్డాం సార్. ఇబ్బందులు పడి ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు పోస్తే 30,000 అయినాయి మిషన్ ఖర్చులు. ఇప్పుడు తీరా నోటికి వచ్చినాక మేము ఎండ పోసి చేద్దామంటే తాలు ఉందంటారు, అది ఉందంటారు, ఇబ్బందులు పెడుతుంది. దాని కాంటాలు కావట్లేవు. ఇప్పుడు నిన్న మబ్బు పట్టింది, ఎప్పుడు ఏం జరుగుతుందనే మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితిలో ఎట్లా గవర్నమెంట్ ఆదుకొని మమ్మల్ని త్వరగా కాంటాలు చేయాలని మేము గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అంటే ఎక్కడ లోపం ఉందని లోపం ఎక్కడ లేదు, వాళ్ళు బస్తాలు లేవు అంటారు, లారీలు లేవు అంటారు, అదే వచ్చింది. తాలు ఉంది అంటారు, 10 కిలోలు కటింగ్ అంటారు, ఏదన్నా ఒకటి వంక పెడుతుర్రు.
ఇది ఒక్కటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఆనకాలమే నష్టపోయినాం, ఇప్పుడన్నా నష్టపోకుండా చూడాలని గవర్నమెంట్ని దండం పెట్టి వేడుకుంటున్నాం. అన్న చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది అన్న తీసుకొచ్చి మీరు ధాన్యం? 20 రోజులు అయితే. నా పేరు శ్రీనివాసరెడ్డి, మాది తిప్పర్తి పక్కన తిప్పలమ్మగూడెం. ఈ ఒడ్లు నా చూడండి ఒకసారి తాళు ఉందని మన మ్యాచర్ చూసారు, 12 వచ్చింది. వస్తే ఎగబోస్తేనే పెడతాం, లేకపోతే లేదని క్లీనింగ్ అని పక్కన క్లీనింగ్ అని రాసిర్రు. ఎగబోయి వస్తే పెడతారట మ్యాచర్ చూసారు, మంచిగానే ఉన్నాయి ఒడ్లు. చూడండి ఒకసారి, చూడండి ఇలా తాళ ఆడుంది, చూడండి ఒకసారి ఒడ్లు చూడండి. 20 రోజులు అయితే మార్కెట్కి వచ్చి. గవర్నమెంట్ కాంటా పెట్టాలని మేము కోరుకుంటాం మీ ద్వారా. అంటే నిన్న మొన్న అధికారులు పర్యవేక్షణ చేసారా? ఇంకా ఎటువంటి సాకులు చెప్తున్నారు మీకు? మాకు ఈ సెంటర్ వాళ్ళని అడిగితే మాకు ఎగబోస్తేనే పెడతాం, లేకపోతే పెట్టమని అంటారు. ఎగబోయాలంటే ఏడ ఎగబోస్తాం ఇన్ని ఒడ్లు. అందుకనే మీరు గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి కాంటా పెట్టాలని కోరుతున్నాం మీ ద్వారా. సో ఇప్పటిదాకా మాట్లాడేటువంటి ఏ శ్రీనివాసరెడ్డి అనే రైతుకు సంబంధించినటువంటి రాశి వద్ద ఉన్నాం. ఈ రాశి వద్ద చూసుకోవచ్చు, ధాన్యం చూసుకోవచ్చు. అంటే చాలా చక్కగా ఉన్నటువంటి ధాన్యం సంబంధించి చూసుకోవచ్చు. ఈ తాలు ఇంకా చూపుతున్నారని అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ తాలు లేకుండా చాలా క్లీన్గా చేసుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటు తాలు శాతం సంబంధించినటువంటి లోపాన్ని ఎత్తి చూపుతూ కూడా కొనుగోలుకు సంబంధించినటువంటి జాప్యం చేస్తున్నారనేటువంటి ఆందోళన ఇక్కడ రైతులైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలనేటువంటి డిమాండ్ కూడా అన్నదాతల నుంచి వినిపిస్తుంది. తేమ శాతం తక్కువగా ఉందనేటువంటి అధికారులు చెప్తున్నటువంటి సాకు నేపథ్యంలో రైతులు ఈ మార్కెట్కు ధాన్యం తీసుకురావడం, ఇటువంటి ట్రాక్టర్తో దాన్ని క్లియర్గా నేరడం వంటి పనులైతే చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపు నెల రోజులుగా కూడా రైతులు ట్రాక్టర్తో ధాన్యాన్ని నేర్పుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు మండే ఎండలు, ఇంకోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో అన్నటువంటి ఒక ఆవేదన కూడా రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మనతో పాటు ఒక రైతు కూడా ఉన్నారు. ఏం చేస్తున్నావు ఈ ట్రాక్టర్తో? తేమ శాతం తక్కువ రావాలని తరబలు బట్టి ఎండబోస్తున్నాం సార్. అంటే ఎందుకు తేమ శాతం అంటే సాకు చూపిస్తారు? సాకు చూపిస్తుంది దానికి 17 మ్యాచర్ రావాలని. తేమ శాతం కొద్దిగా నిన్ననే పొలం కోసుకొచ్చినాము, కొద్దిగా మ్యాచర్ తక్కువ రావాలని ఎండబోసుకుంటున్నాం, ఆరబోస్తున్నాం. నిన్న మొన్న వచ్చారు అధికారులు, పర్యవేక్షణ చేసారు సార్. వస్తేనేవారు పోతేనేవారు, లారీలు పెడితేనేవారు. కానీ బస్తాకు 4 కిలోలు, కింటకు 4 కిలోలు కటింగ్ అని మిల్లర్స్ అంటున్నారట. అయితే అధికారులు ఏమంటారు, తాళ్ళు రాసులు ఎగబోయాలని చెప్తారు. అంటే చాలా రోజుల నుంచి ధాన్యం కొనుగోలు సంబంధించి చాలా మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎటువంటి సాకులు చెప్తున్నారు? ఇంకా తేమ శాతంతో పాటు ఇంకేం చెప్తున్నారు? తేమ శాతం ఒకటి తాళ్ళు ఉందని చెప్తారు సార్. దాన్ని తాళ్ళు ఎగబట్టి నాణ్యత అని కలెక్టర్ గారు చెప్పారు. దానికి అందుకనే పొరక కొట్టుకుంటా మంచిగా తేటగా తరబాలు చేసుకుంటాం సార్. అయినా కానీ 4 కిలోలు 3 కిలోలు కటింగ్ అని అంటారు సార్. ట్రాక్టర్ నీదేనా? మాదండి. చాలా మంది నువ్వు సొంత ట్రాక్టర్ కాబట్టి నేర్పుకుంటున్నావు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు వాళ్ళు కూలోళ్ళు బట్టి ఎండపోసుకుంటారు సార్. అట్లా. సో మనం చూసుకోవచ్చు, ఈ రైతు సంబంధించి సొంత ట్రాక్టర్ కాబట్టి కొంత ఆర్థిక భారం తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ట్రాక్టర్ లేని వాళ్ళు మాత్రం రోజు నేర్పుకోవడం వంటి కిరాయిలతో కూడా ఆర్థిక భారం కూడా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. పిఎస్సిఎస్ సెంటర్లో, మార్కెట్ యార్డ్లోనే కాదు, ఐకేపీ సెంటర్లోనూ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రకరకాల కొర్రీల నేపథ్యంలో అధికారులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు తాలు పేరుతో క్వింటాల్కు 4 కిలోల తరుగు తీస్తున్నారనేటువంటి ఆవేదన కూడా రైతులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉందన్న ఈ పరిస్థితి? ఈ పరిస్థితి మెల్ల సంఘం కాబట్టి ఇది ఇబ్బంది లేకుండా ఉంది. ఐకేపీ సంప్రదాయం చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఈ ఐకేపీ ఇది మహిళా సంఘం లేకుంటే కన్నాక బాధలు పెడతారు ఇప్పుడు వాస్తవానికి. అయితే అది ఏం చేసినా కూడా 4 కిలోలు తరువు 3 కిలోలు కూడా పోతలేదు. ఎగబోయి అంటే ఏం ఎగబోస్తాం, ఎండకు ఉండి ఇది అవుతున్నాం మొత్తం ఉన్న కాడికి. ఆడికి అయిపోతుంది. ఏం చేస్తాం ఆడ పెట్టమంటే ఐకేపీ సెంటర్ అసలే పట్టించుకుంటలేరు, అసలు పెట్టలేరు ఆడ చక్కగా మొత్తం అట్నే ఉన్నాయి. ఆడ పెట్టమంటే ఏం చేస్తావు చేసుకోపో అంటారు. పిఎస్సి సెంటర్లో ఏం చేస్తావు చేసుకోపో అని మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి. అమ్మ చెప్పండి, ఎంత ధాన్యం పండేది మీకు? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఊకే ఎంత శుభ్రం చేసినా పట్టమంటారు. తాలు ఎంత శుభ్రం చేసినా పట్టమంటారు. 2 క్వింటాల కేజీ కూడా రావట్లేదు తాలు. ఎండకు చచ్చిపోతున్నాం ఈడ, ఎండ చూడగొట్టి. అంటే రోజు తూర్పాల పడుతున్నావా? రోజు తూర్పాల పడుతున్నాం. వాళ్ళు వచ్చి మహిళా సంఘాలు పెట్టమంటారు, తాలు అంటారు. కింటకు 2 కేజీలు, 1 కేజీ కూడా రావట్లేదు అసలు. మినిమం ఉంటదంటే తాళ్ళు అందరు అంటారు. చాలా ఇబ్బంది అవుతుందండి మార్కెట్లో పోసి. ఎందుకు పోసినావు అన్నట్టుగానే ఉంది మాకు. అని చెప్పండి అన్న, ఎటువంటి లోపాలను ఎత్తి చూపుతున్నారు అధికారులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి? మెయిన్ తాళ్ళు అంటున్నారండి.
తాలు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ యాసంగి ఖచ్చితంగా వాతావరణ పరిస్థితుల వల్ల మెడవిరుపు వచ్చి కొంచెం లైట్గా తాలు ఉన్నది. దానికి తోడు మేము ఆల్రెడీ కుప్ప కొట్టేటప్పుడు కానీ ఎండబోసేటప్పుడు కానీ మొత్తం పొరకతో క్లీన్ చేసేసి చేస్తున్నాము. అది ఎంత పెద్ద 20 పుట్ల కుప్ప అయినా కూడా కనీసం ఒక 50 కేజీలు 20 కేజీల తాలు కూడా వెళ్ళట్లేదు. ఈ రైతుల్ని మొత్తం నిండా ముంచడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ మన ఈ మిల్లుల వాళ్ళు ఇక్కడ మన ఐకేపీ సెంటర్ల వాళ్ళు అయితే గవర్నమెంట్ అయితే మొత్తం కుమ్మక్కయ్యి క్వింటాలకు ఒక 4 కేజీలు తరుగు తీస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మాకు ముందు ఇప్పుడు ఒక లారీ పోయింది. దాంట్లో మేము కనీసం 15 రోజులు అవుతుంది, ఇంతవరకు మాకు ట్రక్ షీట్ ఇవ్వలేదు. వేరే వాళ్ళకి ఫోన్లు చేసేమో క్వింటాల్కు 4 కిలోలు కట్ అయితేనే మీకు ట్రక్ షీట్ వస్తుంది, లేదంటే లేదు, మీ ఇష్టం ఉంటే పెట్టండి లేకపోతే లేదని చెప్పేసి ఉన్నారు. రైతులు మొత్తం పూర్తిగా ఎండబోసి 11 మ్యాచ్ దాకా ఎండబెట్టినామండి. 11 మ్యాచ్ వచ్చినా కూడా పెట్టట్లేరు. మొత్తం రైతులంతా మొత్తం కప్పులు కప్పుకొని ఇళ్ళలో వేచి చూడాల్సి వస్తుంది. వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాబట్టి రైతుల్ని తొందరగా ఇప్పుడు కాంటాలు పెట్టి ఏ కటింగ్లు లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది మనం చూసుకోవచ్చు. 6 నెలలు పంటను కంటికి రెప్పలా కాపాడుకొని ఆ ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్లకు తీసుకొచ్చిన పరిస్థితి ఒక ఎత్తు అయితే, ఇక్కడ రైతులు అంటే తాలు పేరుతో ఇక్కడ అధికారులు కొర్రీలు పెడుతున్నారనేటువంటి నేపథ్యంలో కూడా ఆ తాలు తూర్పాల పడేందుకు కూడా ఎర్రటి ఎండల్లో కూడా రైతులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు తూర్పాల పడుతున్నటువంటి నేపథ్యంలో క్వింటాల్కు ఒక్క కిలో కూడా తాలు రాని పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. కానీ అధికారులు మాత్రం క్వింటాల్కు 4 కిలోలు తరుగు తీస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. చూసారుగా ధాన్యం కొనుగోలు సంబంధించి అన్నదాతలు పడుతున్న కష్టాలను, పాలకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. పాలకులకు మిల్లర్లపై ఉన్నటువంటి మమకారం రైతులపై లేదనేటువంటి ఆరోపణ వినబడతా ఉంది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలులో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్, నల్గొండ.